Subscribe to our channel and press the bell icon for the latest updates. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కీరా అద్వానీ జంటగా నటించిన మూవీ గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది ఈ మూవీ. కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ మూవీ బాక్సాఫీస్ను దున్నేస్తుంది. మొదటి రోజు అందరికీ షాక్ ఇస్తూ ఏకంగా 186 కోట్లు వసూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది. అదేవిధంగా రెండవ రోజు కూడా బాగానే కలెక్షన్స్ను అందుకుంది. ఇక మూడవ రోజు ఈ మూవీ పరిస్థితి ఏంటో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు, మూడవ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తొలి రోజు 186 కోట్ల గ్రాస్ సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. దీంతో రెండవ రోజు 24 కోట్లు వచ్చినట్లు అయ్యింది. ఈ లెక్కల ప్రకారం తొలి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్లో ఏకంగా 102 కోట్ల డ్రాప్ కనిపిస్తుంది. 2 రోజుల మధ్య సగానికి పైగా కలెక్షన్స్ లో డ్రాప్ ఉంది. తొలి రోజుతో పోలిస్తే వసూలు లెక్కలో భారీ తేడా ఉంది. 330 కోట్ల వసూలు చేసిందని టాక్ కనిపిస్తుంది. అంటే 60 కోట్లు మాత్రమే రాబట్టింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ కలెక్షన్స్ బాగా తగ్గాయనే టాక్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు అనుమానం కలిగిస్తుంది. మూడవ రోజు కలెక్షన్స్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మూవీ స్టోరీ విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ శంకర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కొత్తగా లేదంటూ మిక్స్డ్ టాక్ వచ్చింది. అంచనాలను తగ్గట్లు లేదని కామెంట్లు వినిపించాయి. అయితే రామ్ చరణ్ స్టార్డమ్తో ఈ మూవీకి బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ ఈ మూవీని నిర్మించారు. సంబంధం లేకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. 500 కోట్లకు పైగా వసూలు చేస్తుందో చూడాలి. ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేశారు. ఐఏఎస్ రామ్ నందన్, అప్పన్న క్యారెక్టర్లను పోషించారు. అప్పన్న పాత్ర కాసేపే ఉన్న చెర్రీ తన పర్ఫార్మెన్స్తో మెప్పించారు. ఈ చిత్రంలో కీరా అద్వానీ, అంజలి కూడా కీలక పాత్రలు పోషించారు. ఎస్ఏ సూర్య విలన్గా నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్, సముద్రకని, జయరామ్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల కీ రోల్స్ పోషించారు. తమన్ సంగీతాన్ని అందించారు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది, మర్చిపోకండి.